ఫస్ట్ కార్. హానెస్ట్‌లీ మన లైఫ్‌లో అది ఒక డిఫరెంట్ ఎమోషన్. బైక్ నుండి కార్‌కి షిఫ్ట్ అవ్వడం అంటే. ఆటోమేటిక్‌గా లైఫ్‌లో ఒక సెటిల్డ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు ఫ్యామిలీస్‌లో. మీకు మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రాగానే లేదా పెళ్లి అవ్వగానే వచ్చే కామన్ క్వెషన్ ఏంటి? "ఇంక కార్ ఎప్పుడు కొంటావు బాబు" అని. ఒక పాయింట్ తర్వాత మీ ఇన్ హ్యాండ్ సాలరీ కన్నా మీ రిలేటివ్స్‌కి మీ ఇంట్లో ఉండబోయే కార్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడే అసలైన కన్‌ఫ్యూజన్ స్టార్ట్. ఎస్‌యూవీయా? సెడానా? పెట్రోలా? ఈవీయా? లేక ఇప్పుడు మార్కెట్‌లో ట్రెండింగ్ ఉన్న హైబ్రిడ్సా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒకరేమో ఈవీ ఇస్ ద ఫ్యూచర్ బ్రో అంటారు. ఇంకొకళ్ళు పెట్రోల్ ఇస్ కింగ్, మెయింటెనెన్స్ ఈజీ అంటారు. ఇంకో తాత వచ్చి సెకండ్ హ్యాండ్ తీసుకోరా బాబు, ఫస్ట్ గీతలు పడితే తట్టుకోలేవు అంటారు. ఫైనల్ గా మనం ఏం చేస్తాం? ఆ ఎమోషన్ లో, సొసైటీ ప్రెషర్ లో తిన్నగా షోరూమ్ కి వెళ్లి పెద్ద తప్పు డెసిషన్ తీసుకుంటాం. ఇండియాలో ఫస్ట్ టైం కార్ బయర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ కార్ ఈఎంఐ మాత్రమే చూస్తారు. ఆ కార్ వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్ మీద పడే ఇంపాక్ట్ గురించి ఆలోచించరు. ఎస్పెషల్లీ 2026 లో కార్ మార్కెట్ చాలా మారిపోయింది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి సిటీస్ లో ట్రాఫిక్, ఫ్యూయల్ కాస్ట్, పార్కింగ్ అండ్ రోడ్ కండిషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఈ రోజు 2026 లో మీ ఫస్ట్ కార్ కొందామని అనుకుంటే ఈ వీడియో మీ మనీని సేవ్ చేస్తుంది అండ్ మీ మైండ్ కి పీస్ ని కూడా ఇస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్ లో పార్ట్ 7 పాయింట్స్ ఉంటాయి. అల్టిమేట్ మనీ సేవర్. సరే ఇంక మొదలెడదామా? పార్ట్ 1, ది 2026 బడ్జెట్ ట్రాప్. లెట్స్ స్టార్ట్ విత్ ద బిగ్గెస్ట్ ట్రాప్, బడ్జెట్. యాక్చువల్లీ కార్ కొనడం చాలా ఈజీ, దాన్ని మెయింటైన్ చేయడమే డిఫికల్ట్. 2026 స్టార్టింగ్ నుండే చాలా మంది కార్ మేకర్స్ లైక్ ఎంజీ, నిసాన్ అండ్ రెనాల్ట్ 2 to 3% వరకు ప్రైస్ హైక్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఒక బేసిక్ సేఫ్ కార్ కొనాలి అన్న ఆన్ రోడ్ ప్రైస్ ఈజీగా 9 to 10 lakhs దాటిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే శాలరీ 60K ఉంటుంది, కానీ షోరూమ్ లో ఉన్న ఫీల్ కి కనెక్ట్ అయిపోయి తమ బడ్జెట్ కి మించిన కార్ తీసుకొని 25K ఈఎంఐ పెట్టేస్తారు. ఇనీషియల్ గా చాలా బాగుంటుంది. కార్ డెలివరీ రోజు ఫుల్ ఎక్సైట్మెంట్, ఫ్యామిలీ ఫొటోస్, టెంపుల్ విజిట్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఫైనల్లీ బాట్ దిస్ బీస్ట్ అని. 3 months తర్వాత ఆ బీస్ట్ ఎంత పెట్రోల్ అవుతుందో చూసి ఇది బీస్ట్ కాదు డైనోసార్ అని ఏడుస్తారు. ఎందుకంటే ద ట్రూ కాస్ట్ ఆఫ్ కార్ ఓనర్షిప్ లో ఈఎంఐ ఒక్కటే ఉండదు. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇయర్లీ ఇన్సూరెన్స్, ప్రీమియం మోడల్స్ కి ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సర్వీస్ కాస్ట్ అండ్ పార్ట్స్ రీప్లేస్మెంట్, పార్కింగ్ ఫీ, టాల్స్ అండ్ ఫాస్ట్ ట్యాగ్. అండ్ సిటీలో ఉండే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో షోరూమ్ వాడు చెప్పిన 18 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఎగ్జాక్ట్లీ సగం అయిపోతుంది. సో ది అల్టిమేట్ ఫైనాన్స్ రూల్ ఫర్ కార్స్ అంటే ది 24-10 రూల్. 20% మినిమం డౌన్ పేమెంట్ ఇవ్వాలి. 4 years కంటే ఎక్కువ లోన్ టెన్యూర్ పెట్టకూడదు. లాంగ్ లోన్ అంటే ఇంట్రెస్ట్ ఫామ్ లో బ్యాంక్ కి లక్షలు ఇస్తున్నట్టే. 10% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ మాత్రమే కార్ ఈఎంఐ ప్లస్ ఇన్సూరెన్స్ కి వెళ్ళాలి. మీ శాలరీ మొత్తం కార్ కోసమే వెళ్తే ట్రస్ట్ మీ, వీకెండ్ బిర్యానీ కూడా ఈఎంఐ క్యాల్కులేటర్ ఓపెన్ చేసి తినాలి. కార్ అనేది మన లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ని డౌన్ గ్రేడ్ చేయకూడదు. పార్ట్ 2, ఎస్యూవీ క్రేజ్ వర్సెస్ సిటీ రియాలిటీ. ఇప్పుడు రోడ్ మీద తిరిగే ప్రతి 2 కార్లలో ఒకటి ఎస్యూవీ అనే పేరుతోనే వస్తుంది. చిన్న హ్యాచ్ బ్యాక్ కార్లకి కూడా కొంచెం హైట్ పెంచి ఎస్యూవీ అని అమ్మేస్తున్నారు. హానెస్ట్లీ మన రోడ్స్ మీద చూస్తే ఎస్యూవీనే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏంటో, వర్షాలు పడ్డప్పుడు సిటీ గుంతలు ఏంటో మనకే అర్థం కావు. బట్ స్టిల్ చాలా మందికి పెద్ద ఎస్యూవీ అనేది అవసరం కాదు, జస్ట్ ఒక ఫీలింగ్ కోసం అంతే. హైట్ గా ఉంటుంది బ్రో, రోడ్డు మీద వెళ్తే రెస్పెక్ట్ ఉంటుంది బ్రో అంటారు. బట్ కట్ చేస్తే ఆఫీస్ సెల్లార్ లో లేదా ఇరానీ ఛాయ్ దగ్గర పార్క్ చేయడానికి 10 minutes ముందుకి వెనక్కి తిప్పుతూ ఉంటారు. ఎస్పెషల్లీ సిటీలో డైలీ డ్రైవ్ చేయడానికి చాలా సార్లు ఒక మంచి హ్యాచ్ బ్యాక్ లేక కాంపాక్ట్ సిడాన్ స్మార్టర్ డెసిషన్. ఇరుకు రోడ్లు, చిన్న పార్కింగ్ స్పేసెస్ లో అవి మీ లైఫ్ ని ఈజీ చేస్తాయి. అండ్ హైవే మీద హై స్పీడ్ లో వెళ్ళేటప్పుడు సిడాన్స్ చాలా స్టేబుల్ గా ఉంటాయి. వన్ మోర్ రియాలిటీ చెక్ ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో 50 lakhs ఫార్చ్యూనర్ లో ఉన్న, 5 lakhs ఆల్టోలో ఉన్న, జూబ్లీ హిల్స్ సిగ్నల్ దగ్గర అందరికి సేమ్ వెయిటింగ్, సేమ్ సఫరింగ్. సో ట్రెండ్ ఫాలో అవ్వకండి, మీ అవసరం చూడండి. డైలీ ఆఫీస్ కి వెళ్ళడమా, ఫ్యామిలీతో ఎప్పుడైనా హైవే మీద ట్రిప్సా, లేక ఓన్లీ వీకెండ్స్ మాత్రమే బయటికి తీస్తారా, అది డిసైడ్ అయ్యాకే కార్ షేప్ ఫిక్స్ అవ్వండి. పార్ట్ 3, మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ డ్రైవింగ్ డిబేట్, మాన్యువల్ తీసుకోవాలా ఆటోమేటిక్ తీసుకోవాలా అని. ఒక 5 years బ్యాక్ అయితే మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తేనే అసలైన మజా అని చాలా మంది చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు 2026 లో సిటీ పీక్ ట్రాఫిక్ చూసాక ఆటోమేటిక్ కార్స్ మీద రెస్పెక్ట్ 100 times పెరిగిపోయింది. మాదాపూర్ లోనో ఇంకా బెంజ్ సర్కిల్ లోనో పీక్ ట్రాఫిక్ లో 1 hour మాన్యువల్ డ్రైవ్ చేస్తే మీ లెఫ్ట్ లెగ్ అస్సలు పనిచేయదు. క్లచ్ బ్రేక్ ఇది పెద్ద టార్చర్ అసలు. ఒకప్పుడు ఆటోమేటిక్ అంటే మైలేజ్
రాదు అనే భయం ఉండే. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు చెప్పబోయే ఈ 4 టైప్స్ లో మీకు ఏది సెట్ అవుతుందో చూడండి. ఏఎంటి ఇవి బడ్జెట్ కార్స్ లో ఉంటాయి. కొనడానికి మెయింటైన్ చేయడానికి తక్కువ కాస్ట్, కానీ గేర్ మారుతున్నప్పుడు ఒక చిన్న జర్క్ ఉంటుంది. సివిటి సూపర్ స్మూత్, సిటీ డ్రైవింగ్ కి ఇది స్వర్గం అసలు. కానీ హైవే మీద సడన్ గా ఓవర్టేక్ చేయాలి అంటే సౌండ్ వస్తుంది, కానీ స్పీడ్ మాత్రం స్లోగా పెరుగుతుంది. డిసిటి సూపర్ ఫాస్ట్ గా గేర్ మారుతుంది. డ్రైవింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి బెస్ట్, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ. టార్క్ కన్వర్టర్ స్మూత్ అండ్ పవర్ఫుల్, పెద్ద ఎస్యూవీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే డైలీ 15 to 20 కిలోమీటర్స్ సిటీ ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తారా, ఆటోమేటిక్ తీసుకోండి. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. డ్రైవింగ్ బాగా ఇష్టం, ఎక్కువ హైవేస్ మీదనే వెళ్తారా, బడ్జెట్ కూడా కొంచెం టైట్ ఉందా, మాన్యువల్ తీసుకోండి. పార్ట్ 4 ద ఇంజిన్ వార్, పెట్రోల్ వర్సెస్ ఈవీ వర్సెస్ హైబ్రిడ్. 2026 లో అందరూ అడిగే క్వశ్చన్, ఇంజిన్ ఏం తీసుకోవాలి అని. ద ఈవీ టెంప్టేషన్. ఈవీస్ ఇప్పుడు చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. రన్నింగ్ కాస్ట్ చూస్తే షాక్ అవుతారు. పెట్రోల్ కార్ లో కిలోమీటర్ కి 7 to 9 రూపీస్ ఖర్చు అయితే ఈవీలో జస్ట్ 1 to 1.5 రూపీ మాత్రమే అవుతుంది. ప్లస్ సౌండ్ ఉండదు, వైబ్రేషన్స్ ఉండవు, అండ్ పార్ట్స్ తక్కువ కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువే. ఇంకోటి గుడ్ న్యూస్ ఫర్ తెలుగు స్టేట్స్, గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని బాగా పెంచుతుంది. బట్ బ్లైండ్ గా ఈవీ కొనడం రిస్క్. మీరు ఉండే అపార్ట్మెంట్ లో పర్సనల్ గా ఛార్జర్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేకపోయినా, లేదా మీరు ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా హైవే ట్రిప్స్ వెళ్తున్నా ఛార్జ్ అయిపోతుందేమో అనే టెన్షన్ కంపల్సరీ వస్తుంది. ది హైబ్రిడ్ మిడిల్ గ్రౌండ్. 2026 లో బిగ్గెస్ట్ హిట్ స్ట్రాంగ్ హైబ్రిడ్స్. ఇవి ఈవీ అండ్ పెట్రోల్ మధ్యలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్. వాటి బ్యాటరీని మనం ప్లగ్ పెట్టి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. కార్ రన్ అవుతున్న కొద్దీ బ్రేక్ వేసినప్పుడు అవే ఛార్జ్ అవుతాయి. సిటీ ట్రాఫిక్ లో తక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు బ్యాటరీ మీద నడుస్తాయి. స్పీడ్ పెంచగానే పెట్రోల్ ఇంజిన్ లోకి మారిపోతాయి. కిలోమీటర్ కి 3 to 4 రూపీస్ పడుతుంది. సూపర్ మైలేజ్ వస్తుంది, కానీ షోరూమ్ లో కార్ కొనేటప్పుడు స్టార్టింగ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక ది ట్రస్టీ పెట్రోల్. హానెస్ట్లీ ఎవరైతే కార్ తక్కువ వాడతారో వాళ్ళ ఫస్ట్ కార్ కి నార్మల్ పెట్రోల్ ఇంజిన్సే ఎప్పటికీ సేఫ్ ఆప్షన్. టెన్షన్ ఉండదు, ఎక్కడైనా ఈజీగా రిపేర్ చేయించుకోవచ్చు, అండ్ అమ్మేటప్పుడు మంచి రేట్ వస్తుంది. అండ్ డీజిల్ మీరు నెలకి 2000+ కిలోమీటర్స్ తిరిగితే తప్ప అస్సలు వెళ్ళకండి. ఫ్యూచర్ లో రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అయిపోతున్నాయి. పార్ట్ 5 యూజ్డ్ కార్ వర్సెస్ న్యూ కార్. ఇక్కడ కార్ కొనే వాళ్ళు అందరూ ఫేస్ చేసే ఒక బాధ ఉంది. ఫస్ట్ గీతలు పడడం పక్క. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో గేట్ తగలడమో, పార్కింగ్ పిల్లర్ గట్టిగా తగలడమో, ట్రాఫిక్ లో వెనక నుండి ఎవడో ఒకడు వచ్చి గుద్దడమో పక్కా జరుగుతుంది. అండ్ ఆ ఫస్ట్ స్క్రాచ్ పడ్డప్పుడు కార్ కంటే ఓనర్ గుండెకి పెద్ద బొక్కే పడుతుంది. అందుకే చాలా మంది ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ ఫస్ట్ కార్ గా ఒక 3 to 4 years వాడిన యూజ్డ్ కార్ తీసుకోమంటారు. దీని వెనక మంచి లాజిక్ ఉంది. డ్రైవింగ్ మీద భయం పోతుంది, స్క్రాచ్ పడితే పెద్ద ఏడుపు రాదు, అండ్ మెయిన్ గా కొత్త కార్ షోరూమ్ నుండి బయటికి రాగానే దాని వాల్యూ చాలా పడిపోతుంది, అండ్ ఆ లాస్ నుండి మీరు సేవ్ అవుతారు. బట్ ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ లో మోసాలు చాలా ఎక్కువ. కిలోమీటర్స్ తగ్గించడం, యాక్సిడెంట్ అయిన కార్స్ కి కొత్త పెయింట్ వేసి అమ్మడం చాలా కామన్. అండ్ OLX లోకి వెళ్తే ప్రతి కార్ కి డాక్టర్ డ్రైవెన్ సింగిల్ ఓనర్ అని రాసుంటుంది. అది చూస్తే ఇండియాలో ఉన్న సగం కార్స్ డాక్టర్సే వాడుతున్నారా అని డౌట్ వస్తుంది. యూజ్డ్ కార్ కొందామని అనుకుంటే నమ్మకమైన చోట్ల మాత్రమే తీసుకోండి, బయట అయినా వెబ్సైట్ లో అయినా. లేక ఒక తెలిసిన మెకానిక్ కి 1000 రూపీస్ ఇచ్చి తీసుకెళ్లి ఇంజిన్ అండ్ లోపల పార్ట్స్ పక్కా చెక్ చేయించుకోండి. పార్ట్ 6 సేఫ్టీ వర్సెస్ సన్ రూఫ్, ద ఫీచర్స్ ట్రాప్. ప్రెసెంట్ ఇండియన్ కార్ బయర్స్ పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? సన్ రూఫ్. బ్రో హానెస్ట్లీ మన తెలుగు స్టేట్స్ లో ఉండే 40 degrees ఎండలో ఫుల్ డస్ట్ అండ్ పొల్యూషన్ ఉన్న రోడ్స్ మీద సన్ రూఫ్ ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఒక్కసారి ఓపెన్ చేయగానే 2 minutes తర్వాత అయ్యో ఏసీ కూల్ అయిపోతుంది, హీట్ వస్తుంది, మూసేరా బాబు అంటాం. బట్ షోరూమ్ లో మాత్రం ఆ సన్ రూఫ్ ఓపెన్ చేసి ఏదో సినిమా లెవెల్లో ఫీల్ అయిపోతాం. సేమ్ విత్ 64 కలర్ లైటింగ్. లోపల కూర్చుంటే నైట్ క్లబ్బా లేక కారా అర్థం కాదు. అసలు మీ ప్రియారిటీస్ ఎలా ఉండాలి అంటే సేఫ్టీ ఫస్ట్. కార్ షోరూమ్ కి వెళ్ళగానే ఫీచర్స్ గురించి కాదు, సేఫ్టీ స్టార్స్ అడగండి. 5 star సేఫ్టీ ఉన్న కార్స్ చూడండి. 6 ఎయిర్ బ్యాగ్స్. ఇప్పుడు ఇది చాలా మోడల్స్ లో స్టాండర్డ్ అయిపోయింది, పక్కా ఉండాలి. ఇంకా కార్ ఎంత నమ్మకంగా ఉంటుంది, ఇంజిన్ ఎంత స్మూత్ గా ఉంటుంది అని చూడండి. అండ్ మీ ఏరియాలో ఆ సర్వీస్ సెంటర్ ఉందా లేదా అని కూడా. ఫస్ట్ లైఫ్ కి పనికొచ్చేవి చూడండి, లైట్లు అండ్ జిమ్మిక్స్ తర్వాత. పార్ట్ 7 ది అల్టిమేట్ మనీ సేవింగ్ సీక్రెట్స్, షోరూమ్ స్కామ్స్. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. కార్ మోడల్ డిసైడ్ అయ్యాక షోరూమ్ కి వెళ్ళినప్పుడు మనం తెలియకుండా చాలా డబ్బులు వేస్ట్ చేస్తాం. కొత్త కార్ కొనేటప్పుడు షోరూమ్ వాళ్ళు మన ఎమోషన్ ని క్యాష్ చేసుకుంటారు. ఈ 6 రూల్స్ ఫాలో అయితే మినిమం 50,000 నుండి 1 lakh వరకు పక్కా సేవ్ చేస్తారు. ఫస్ట్ వన్, ద ఇన్సూరెన్స్ స్కామ్. షోరూమ్ కొటేషన్ చూడగానే ఫస్ట్ మనం భయపడేది ఇన్సూరెన్స్ అమౌంట్ చూసే. షోరూమ్ వాడు సార్ మా దగ్గర తీసుకోండి, క్లెయిమ్ ఈజీగా అవుతుంది అంటాడు. కానీ నిజమేంటంటే వాళ్ళు చెప్పే రేట్ కి మీరు బయట పాలసీ బజార్ లేదా
లేదా ఎకోలో చెక్ చేసే రేట్ కి మినిమం 15,000 నుండి 30,000 డిఫరెన్స్ ఉంటుంది. టిప్ ఏంటంటే బయట ఉన్న తక్కువ కోట్ ని స్క్రీన్ షాట్ తీసి షోరూమ్ వాడికి చూపించండి. మ్యాచ్ చేయమని అడగండి. మ్యాచ్ చేయకపోతే డైరెక్ట్ గా బయట తీసుకోండి. నెంబర్ 2, ఫేక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్. కొటేషన్ పేపర్ బాగా చూడండి. అందులో హ్యాండ్లింగ్ ఛార్జెస్, లాజిస్టిక్ ఛార్జెస్ లేదా డిపో ఛార్జెస్ అని ఒక 8,000 నుండి 15,000 వరకు వేస్తారు. ఇది ఆర్టీఓ రూల్స్ ప్రకారం మ్యాండేటరీ కాదు. కోర్ట్ రూల్స్ కూడా ఉన్నాయి దీని మీద. దీని గురించి షోరూమ్ మేనేజర్ ని అడగండి ఆ అమౌంట్ ని కొటేషన్ నుండి తీయమని. నెంబర్ 3, ది యాక్సరీస్ అండ్ టెఫ్లాన్ కోటింగ్ ట్రాప్. కొత్త కార్ బుక్ చేయగానే సార్ పెయింట్ ప్రొటెక్ట్ అవ్వాలి, టెఫ్లాన్ కోటింగ్ వేయించుకోండి అంటారు. ఇది నమ్మకండి. టెఫ్లాన్ కోటింగ్ అనేది జస్ట్ ఒక ఫ్యాన్సీ వ్యాక్స్ పాలిష్ అంతే. 3 months లో పోయిద్ది. దానికి వాళ్ళు 10,000 ఛార్జ్ చేస్తారు. వద్దని చెప్పేసేయండి. అండ్ బేసిక్ యాక్సరీ కిట్ అని 20,000 బిల్ వేస్తారు. మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ ఇవన్నీ బయట కార్ డెకార్స్ లో హాఫ్ రేట్ కే చాలా మంచి క్వాలిటీవి వస్తాయి. నెంబర్ 4, డీలర్ ఫైనాన్స్ వర్సెస్ అవుట్ సైడ్ బ్యాంక్స్. షోరూమ్ వాళ్ళు సార్ మీకు 1 hour లో లోన్ అప్రూవ్ చేస్తాం అని వాళ్ళ టైఅప్ ఉన్న ఫైనాన్స్ కంపెనీస్ లిస్ట్ ఇస్తారు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాసెసింగ్ ఫీ ఒక 10,000 వరకు స్వాహా చేస్తారు. టిప్ ఏంటంటే కార్ బుక్ చేసేదానికి ముందు మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఎక్సెట్రా వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ప్రాసెసింగ్ ఫీ 0 ఆర్ మినిమం ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెంబర్ 5, ది రైట్ టైం టు బై. కార్ కొనడానికి టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వెళ్ళి రేపు కార్ బుక్ చేయకండి. ఎవ్రీ మంత్ లాస్ట్ 3 to 4 days లో షోరూమ్స్ కి సేల్స్ టార్గెట్స్ ఉంటాయి. ఆ టైంలో వెళ్తే వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీకు ఎక్స్ట్రా క్యాష్ డిస్కౌంట్స్, ఫ్రీ యాక్సరీస్ పక్కా ఇస్తారు. అండ్ మీకు ఇంకా ఓపిక ఉంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయండి. ఇయర్ ఎండ్ స్టాక్ క్లియర్ చేయడానికి లిటరల్లీ లక్షల్లో డిస్కౌంట్స్ ఇస్తారు. నెంబర్ 6, ట్యాక్స్ బెనిఫిట్స్. ఇది చాలా మందికి తెలియని ఒక సూపర్ ఫైనాన్షియల్ సీక్రెట్. మీరు నార్మల్ జాబ్ చేసే వాళ్ళు కాకుండా ఒక బిజినెస్ ఓనర్ లేదా ఫ్రీలాన్సర్ అయి ఉంటే కొత్త కార్ కొనడం వల్ల మీకు చాలా ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అవుతుంది. మీరు ఆ కార్ ని బిజినెస్ లేక ఫ్రీలాన్స్ వర్క్ కోసం వాడుతున్నట్టు చూపించుకుంటే ఆ కార్ మీద ఎవ్రీ ఇయర్ 15% డెప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. అంటే మీ బిజినెస్ ప్రాఫిట్స్ నుంచి ఆ అమౌంట్ ని తగ్గించేసి ట్యాక్స్ కట్టకుండా సేవ్ చేయొచ్చు. కార్ లోన్ మీద కట్టే ఇంట్రెస్ట్, కార్ పెట్రోల్ బిల్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా బిజినెస్ ఎక్స్పెన్స్ కింద చూపించుకొని ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. సో ఫైనల్ గా ఫస్ట్ కార్ కొనేటప్పుడు అందరూ కొంటున్నారు కదా అని వెళ్ళి కొనకండి. మీ ఫ్రెండ్ కొన్నాడు కదా అని పోటీ పడి కొనకండి. ఇంట్లో రిలేటివ్స్ కి షో వేయడానికి అస్సలు కొనకండి. బికాస్ ఈఎంఐ కట్టేది మీరు, ఆ కార్ కి డైలీ పెట్రోల్ కొట్టించేది మీరు. అండ్ ద అబ్సల్యూట్ గోల్డెన్ రూల్ ఏంటంటే యూట్యూబ్ లో ఎంత మంది చెప్పినా సరే మీరు డైరెక్ట్ గా వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయకుండా కార్ బుక్ చేయకండి. స్టీరింగ్ పట్టుకొని కూర్చున్నప్పుడు రోడ్డు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అండ్ కంఫర్ట్ ఎలా ఉంది అనేదే మీకు ఆ కార్ సెట్ అవుతుందో లేదో డిసైడ్ చేస్తుంది. గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ కార్ అంటూ ప్రపంచంలో ఏమీ లేదు. మీ లైఫ్ కి, మీ బడ్జెట్ కి సెట్ అయ్యే కార్ మాత్రమే ఉంటుంది. దట్స్ ఇట్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యింది, డబ్బులు సేవ్ చేయొచ్చు అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, దాచాం అంతే. అండ్ కామెంట్స్ లో మీ డ్రీమ్ కార్ ఏంటి అండ్ మీరు ఎప్పుడు కొందాం అనుకుంటున్నారో అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.